అందరికీ జీవి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. సో దీనికి ముందు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2024లో ఓటమి పాలైన తర్వాత పార్టీ మంచి చెట్లకి, పార్టీ బలోపేతానికి, పార్టీ కోసం కష్టపడేటువంటి వ్యక్తి యువకుడైనటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి ఎమ్మెల్యేకి ఇచ్చాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. కూటమిలో నుంచి కనిగిరి నుంచి గెలిచినటువంటి వ్యక్తి ఉగ్ర నరసింహారెడ్డి గారు అయితే వైసీపీ నుంచి రాష్ట్రంలోనే గెలిచిన 11 సీట్లలో 2 సీట్లు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గం. ఇందులో దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ఎర్రగొండపాలెం నుంచి తాడిపత్రి చంద్రశేఖర్ గారు, వీళ్ళిద్దరు కూడా గెలిచారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు హయాంలో వైసీపీ బలోపేతానికి కృషి చేస్తున్నారు ప్రకాశం జిల్లాలో. సో అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు నూతనంగా కూటమి నుంచి అంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా అంటే ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులుగా ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారిని పెట్టారు. సో ఇక్కడ మనం చిన్న విషయాన్ని పోలిస్తే 2009 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు యువతకు ప్రాధాన్యతనివ్వాలంటూ కనిగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు పోటీ చేశారు, గెలిచారు. అదేవిధంగా 2009లో యువకుడైనటువంటి అప్పటికి వివాహం కూడా కాలేదనుకుంటా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, ఆయనకు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా అప్పుడు గెలిచారు. అంటే ఇదంతా కూడా వైఎస్ఆర్ హయాంలో కొత్తదనానికి ప్రాధాన్యతనిచ్చి గెలిపించిన పరిస్థితి నాటి జరిగింది. సో ఇది అంటే ఇద్దరు ఒకేసారి 2009లో ఇద్దరు రాజకీయ ఆరంగరేటం చేసి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అనమాట. ఆ తర్వాత మళ్ళా చాలా గ్యాప్ వచ్చింది. మళ్ళా ఇప్పుడు ఇద్దరు ఒకేసారి గెలిచారు. సరే అంటే వృత్తిరీత్యా కూడా వీళ్ళిద్దరు డాక్టర్లు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు డాక్టరు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా డాక్టరు. సో అంతేకాదు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి మీద పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయినటువంటి వ్యక్తి గొట్టిపాటి లక్ష్మి గారు, ఈమె కూడా వృత్తిరీత్యా డాక్టర్. సో వీళ్ళు ముగ్గురు కూడా డాక్టర్లు అనమాట. సో అయితే ప్రకాశం జిల్లాలో సారథులు ఇద్దరు కూడా డాక్టర్లే. అయినా ప్రకాశం జిల్లా పార్టీల అభివృద్ధికి, పార్టీల కృషికి, పార్టీ బలోపేతానికి వీళ్ళు ఎంతవరకు కృషి చేస్తారనేది ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సో ఉగ్ర నరసింహారెడ్డి గారు గుంటూరు ప్రాంతంలో కూడా ఒక పెద్ద హాస్పిటల్ కలిగి ఉన్నారు. అయితే ఎన్నికలకు ముందు పెద్ద యాక్టివిటీ లేకపోయినప్పటికీ గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నియోజకవర్గంలో బాగా కష్టపడుతున్నారు. మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించుకోవడం పరిస్థితుంది. అదేవిధంగా జిల్లాలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి కూడా వైసీపీ తరఫున కావచ్చు, పలు పార్టీలో కూడా మంచి కేడర్ ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ప్రకాశం జిల్లా పార్టీ బలోపేతానికి ఈయన కూడా బలంగా కృషి చేస్తూ ఉన్నాడు. అంటే యువకుడైనప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులందరూ కూడా ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఈయన మీద భారం అంతా కూడా పడింది అనమాట. సో మొత్తం మీద ఇద్దరు డాక్టర్లకి ప్రకాశం జిల్లా అభివృద్ధిని అప్పచెప్పారు 2 పార్టీలు కూడా. థ్యాంక్ యూ.